నేను ఆలివ్ కొండ మీదకి తిరిగి వెళ్దాను. కానీ మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ ఆలయానికి వచ్చాను. వెంటనే ఒక జైన్ సమూహం నన్ను చుట్టుముట్టింది. నేను కూర్చుని వారికి బోధించడం మొదలు పెట్టాను. నేను మాట్లాడుతుండగా ధర్మశాస్త్రగా దురశబోకులు పరిసయ్యులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని నా దగ్గరికి తీసుకొచ్చారు. వారు ఆమెను జనం ముందు నిలబెట్టారు. బోధ్ కూడా ఈ స్త్రీని వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుకున్నారు. మోషే కర్మశాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీ ఏమంటావు? వాళ్ళు నన్ను ఇరికించి ఏదైనా తప్పు మాట్లాడేలా చేయాలని చూస్తున్నారు. కాని నేను వంగిన వేలితో మట్టిలో రాశాను. కాని వాళ్ళు వదలకుండా సమాధానం చెప్పమని అడుగుతూనే ఉన్నారు. నేను లేచి నిలబడి ఇలా అన్నాను, సరే, మీలో ఎవరైనా ఎప్పుడూ పాపం చేయనివారు ఉంటే ముందుకు వచ్చి ఈమెను మొదట రాయితో కొట్టనండి. తర్వాత మండ్రి వంగి నేల మీద రాశాను. నా మాటలు విన్న వాళ్ళు ఒక్కొక్కరుగా జారుకున్నారు. పెద్దవాళ్ళు ముందు వెళ్లిపోయారు. చివరికి ఆ స్త్రీ తప్ప అక్కడెవరూ లేరు. నేను మాత్రమే ఆమెతో మిగిలిపోయాను. నేను తిరిగి లేచి ఆ స్త్రీతో ఇలా అన్నాను, అమ్మా, నిన్ను నిందించిన వాళ్ళు ఎక్కడి? వారు నిన్ను ఏమీ అనలేదా? లేదు ప్రభు, ఎవరు ఏమీ అనలేదు. నేను కూడా నిన్ను ఏమీ అనను. వెల్డు, ఇంకెప్పుడు పాపం చేకు అన్నాను. నేను ప్రజలతో మరోసారి మాట్లాడుతూ నేనే ప్రపంచానికి వెలుగుని అన్నాను. మీరు నన్ను అనుసరిస్తే మీరు చీకటిలో నడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జీవానికి దారి చూపే వెలుగు మీకు ఉంటుంది. నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. అలాంటి సాక్ష్యం ఎవరు నమ్ముతారు? నేను వాళ్ళతో నేను చెప్పుకున్నా సరే, నేను చెప్పేది నిజమే. నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, కానీ మీకు తెలియదు. మీరు లోకం లెక్కన నన్ను తీర్పు తీర్చుకుంటారు, కానీ నేను ఎవరిని తీర్పు తీర్చను. ఒకవేళ నేను తీర్పు తీర్చినా నా తీర్పు సరైనదే. ఎందుకంటే నేను ఒంటరిగా చేయను. నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు. చట్టం ప్రకారం కూడా ఏ విషయంలోనైనా ఇద్దరు సాక్షులు చెప్పేది నిజమని నమ్ముతారు. నేను ఒక సాక్షిని, నన్ను పంపిన తండ్రి ఇంకొక సాక్షి. నీ తండ్రి ఎక్కడ? నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి నా తండ్రి ఎవరో కూడా మీకు తెలియదు. మీరు నన్ను తెలుసుకుంటే మీరు నా తండ్రిని కూడా తెలుసుకుంటారు. నేను ఆలయంలోని సన్నిధి భవన్లో బోధిస్తున్నప్పుడు ఈ మాటలన్నీ చెప్పాను. కానీ నా సమయం ఇంకా రాబట్టి నన్ను ఎవరు అరెస్టు చేయలేదు. తర్వాత నేను మళ్ళీ వారితో నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. మీరు నన్ను వెతుకుతారు, కానీ మీ పాపలను చనిపోతారు. నేను వెళ్దే చోటికి మీరు రాలేరు. అతను ఆత్మహత్య చేసుకోవని అనుకుంటున్నాడా? నేను వెళ్లే చోటికి మీరు రాలేరు అంటే ఏమిటి? నేను వారితో, మీరు ఈ లోకానికి చెందినవారు, నేను పైనుండి వచ్చాను అని చెప్పాను. మీరు ఈ ప్రపంచానికి చెందినవారు, నేను కాదు. అందుకే మీరు మీ పాపాలలో చనిపోతానని నేను చెప్పాను. నేను దేవుని కుమారుడిని అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే చనిపోతారు. మరి నువ్వు ఎవరు? నేను వాళ్ళతో నేను ఎప్పుడూ చెప్పుకునేవారినే అన్నాను. మీ గురించి నాకు చాలా చెప్పాలని ఉంది, తప్పులు ఎత్తి చూపాలని ఉంది, కానీ నేను అలా చేయను. నన్ను పంపిన తండ్రి దగ్గర విన్నది మాత్రమే నేను మీకు చెబుతున్నాను. ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడతారు, కానీ నేను నా తండ్రి గురించి మాట్లాడుతున్నానని వారికి అర్థం కాలేదు. అందుకే నేను వారితో, మీరు మనుష్య కుమారుడిని సిలువలో చూసినప్పుడు నేనే ఆయననని మీరు అర్థం చేసుకుంటారు. నేను నా ఇష్టం వచ్చినట్లు ఏమి చేయను. నా తండ్రి నాకు ఏది నేర్పితే అది మాత్రమే నేను మీకు చెబుతాను. మరియు నన్ను పంపిన వారు నాతో ఉన్నారు. అతను నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే నేను ఇసలప్పుడు ఆయనకే ఇష్టమని చేస్తాను. ఆ మాటలు విన్న వారిలో చాలా మంది నన్ను నమ్మారు. నన్ను నమ్మిన ప్రజలతో నేను, మీరు నా మాటల ప్రకారం జీవిస్తే మీరు నిజంగా నా శిష్యులు, మరియు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్నాను. కానీ మేము అబ్రాహాము వారసులం. మేము ఎవరికీ బానిసలు కాదు. మీరు స్వతంత్రులవుతారు అని మీ ఉద్దేశం ఏమిటి? నేను మీతో నిజం చెబుతున్నాను. పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిసలే. బానిస ఇంట్లో పనివాడు అయినా ఇంటి వాడు కాదు, కానీ కొడుకు ఎప్పుడూ ఇంటివాడే. కాబట్టి నేను మిమ్మల్ని పాపం నుండి విడిపిస్తే మీరు నిజంగా స్వతంత్రులవుతారు. అవును, మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో కొందరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే నా మాటలకు మీ హృదయాలలో స్పానం లేదు. నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు చూసిన వారి గురించి మాత్రమే మీకు చెబుతున్నాను, కానీ మీరు మీ తండ్రి మాటలు వింటున్నారు. మా తండ్రి అబ్రహాము కాదు. మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే మీరు అతనిలాగే ప్రవర్తిస్తారు.
కానీ నేను దేవుని దగ్గర విన్న సత్యాన్ని మీకు చెబుతుంటే మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు. అబ్రాహాము ఎప్పుడూ అలా చేయలేదు. మీరు మీ అసలు తండ్రిలాగే ప్రవర్తిస్తున్నారు. మేము దుర్మార్గులం కాదు, దేవుడే మా తండ్రి. దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, ఎందుకంటే నేను దేవుని దగ్గర నుండి మీ దగ్గరికి వచ్చాను. నేను నా ఇష్ట ప్రకారం ఇక్కడికి రాలేదు, ఆయనే నన్ను పంపారు. నేను చెప్పేది మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, ఎందుకంటే మీరు నా మాట వినడానికి ఇష్టపడరు. మీరు మీ తండ్రి అయిన సాతాను పిల్లలు. మీరు అతను చేసే చెడు పనులే చేయాలని కోరుకుంటారు. అతను మోటి నుండి హంతకుడు. అతను ఎప్పుడూ సత్యాన్ని ద్వేషిస్తారు, ఎందుకంటే అతనిలో సత్యం లేదు. అతను అబద్ధం చెప్పినప్పుడు అది అతని స్వభావానికి తగ్గట్టుగా ఉంటుంది, ఎందుకంటే అతను అబద్ధికేడు మరియు అబద్ధాలకు తండ్రి. కాబట్టి నేను సత్యం చెప్పినప్పుడు మీరు నన్ను నమ్మరు. మీలో ఎవరు నన్ను తప్పు చేశానని నిరూపించగలరు? మరియు నేను మీకు సత్యం చెబుతున్నాను కాబట్టి మీరు నన్ను ఎందుకు నమ్మరు? దేవునికి చెందినవారు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారు, కానీ మీరు దేవునికి చెందినవారు కారు కాబట్టి మీరు వినరు. నువ్వు సమరే దేశస్కుడి, నీకు దెయ్యం పట్టింది అని మేము అనలేదా? నాకు దెయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను మరియు మీరు నన్ను అగురపరుస్తున్నారు. నేను గొప్ప చేసుకోవాలని అనుకోను, కానీ దేవుడు నన్ను గొప్ప చేస్తాడు. ఆయనే నిజమైన న్యాయమూర్తి. నేను మీతో నిజం చెబుతున్నాను, నా మాటలు విని దాని ప్రకారం జీవించేవారు ఎప్పటికీ చావడు. నీకు దెయ్యం పట్టిందని ఇప్పుడు మాకు నిజంగా తెలిసింది. అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు, కానీ నువ్వు నా మాట విని దాని ప్రకారం జీవించేవాడు ఎప్పటికీ చావడు అని అంటున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము కంటే నువ్వు గొప్ప. అతను చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? నేను నన్ను గొప్ప చేసుకుంటే దానికి విలువ లేదు, కానీ నా తండ్రి నన్ను గొప్ప చేస్తారు. ఆయన మన దేవుడు అని మీరు అంటారు, కానీ మీకు ఆయన గురించి ఏమీ తెలియదు. నాకు ఆయన తెలుసు. అలా కాకుండా నేను చెబితే నేను కూడా మీలాగే అబద్ధాల కోరుని అవుతాను, కానీ నేను ఆయనను బాగా ఎరుగుదును మరియు ఆయన మాట ప్రకారం జీవిస్తాను. మీ తండ్రి అయిన అబ్రాహాము నేను వస్తాడని ఎదురు చూస్తూ సంతోషించారు, అది చూసి ఆయన సంతోషించారు. నీకు 50 ఏళ్లు కూడా నిండలేదు, నువ్వు అబ్రాహామును చూశాను ఎలా చెబుతావు? నేను మీకు నిజం చెబుతున్నాను, అబ్రహాము పుట్టక ముందే నేను అన్నాను. నేను చెప్పిన మాటలకు వాళ్ళు కోపంతో రగిలిపోయి నన్ను కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు, కానీ నేను వాళ్ళ నుండి తప్పించుకుని ఆలయం నుండి బయటకు వెళ్ళిపోయాను.